మల్లికార్జున ముత్య ఆశ్రమంలో ముత్య కోసం పనిచేసే వాళ్ళు దాదాపు 100 మందికి పైగా ఉంటారు. మనము ఆశ్రమంలో అడుగు పెట్టగానే ముత్య అనుచరులు మనల్ని గమనిస్తూనే ఉంటారు. వచ్చిన భక్తుల్లో వాళ్ళు కూడా కలిసిపోతారు. వాళ్ళు మన పక్కనే ఉండి వీలైనంత వరకు మన సమాచారాన్ని మొత్తం తెలుసుకుంటారు. అది అప్పాజీకి చేరవేస్తారు. ఇక్కడ కూడా మీకు ఒక డౌట్ రావచ్చు. ఇన్ఫర్మేషన్ ఉన్నంత మాత్రాన అప్పాజీ ఆ ఇన్ఫర్మేషన్ మనదే అని ఎలా గుర్తుపడతాడని కూడా మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ ఒకటి గమనించండి. అప్పాజీ ఎప్పుడు కూడా ఒక్కొక్కరిని లోపలికి పిలవడు. ఒకేసారి 50 మందిని లోపలికి పిలుస్తాడు. అందులో ఆయన పేరు పెట్టి పిలవగానే మనం రియాక్ట్ అవుతాం. అది గమనించిన అప్పాజీ మిమ్మల్ని ముందుకు రమ్మని చెప్పి మీ డీటెయిల్స్ చెప్తాడు. రోడ్లపైన చిలక జోష్యం వాడు ఎలాగైతే చెబుతాడో అలాగే జనరల్గా మనుషులకు ఉండే 4 ప్రాబ్లమ్స్ చెప్తాడు. అంతకు మించి అక్కడ నాకు గొప్ప శక్తులైతే ఏమీ కనబడలేదు. నేను ఏది ఊరికే మాట్లాడట్లేదు మిత్రులారా, అక్కడికి వెళ్ళి చూసిందే మీకు చెబుతున్నా. మేము కూడా మీలాగే పాజిటివ్ ఒపీనియన్ పెట్టుకునే వెళ్ళాము. దాదాపు 2.5 గంటల పాటు మేము మల్లికార్జున ముత్యతో మాట్లాడడం జరిగింది. కానీ మాకు అక్కడ ఒక్కటి కూడా పాజిటివ్ అనేది కనబడలేదు.